హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటి నేర్చుకోబోతున్నామంటే బ్యాంకింగ్కి సంబంధించిన బ్యాంకింగ్ అయినా లేకపోతే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన అయినా మనకి సింప్లిఫికేషన్స్ నుంచి ఖచ్చితంగా బిట్స్ అనేవి అడగడం జరుగుతుందండి. ఈ వీడియోలో మనము ఆ యొక్క సింప్లిఫికేషన్స్ మీద బిట్స్ అనేవి ఇదివరకు జరిగిన కాంపిటేటివ్ పరీక్షల్లో ఏ విధంగా అడిగారు అనేది మనం ఇప్పుడు ఈ యొక్క వీడియోలో నేర్చుకోబోతున్నామండి. ఖచ్చితంగా ఎవరు స్క్రిప్ట్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తున్నట్లయితే యూట్యూబ్ అనేది మీలాంటి కాంపిటేటివ్కి ప్రిపేర్ అయిన విద్యార్థులందరికీ ప్రిఫర్ చేస్తుంది. కాబట్టి చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ బిట్ ఏ విధంగా ఇచ్చాడండి. ఫస్ట్ బిట్ అనేది 5 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 735 డివైడెడ్ బై 3 అండి. అయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడండి. 5 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 735 డివైడెడ్ బై 3. 3 1 0 చూడండి. 735 డివైడెడ్ బై 3 అంటే 3 1 0, 3 2 0 6, 3 4 12, 3 5 15. క్వశ్చన్ మార్క్ మనం ఇక్కడ ఎక్స్ అనుకున్నట్లయితే ఎక్స్ ఈక్వల్ టు 245 బై 5. 5 1 0, 5 4 20, 5 4 20, 5 9 40. 5 9 ఎంతండి 45. మనకి ఆన్సర్ ఎంతండి. ఆన్సర్ 49 అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. అయితే సెకండ్ బిట్ చూడండి. మనకి ఇక్కడ 235.235.265 మైనస్ 483.67 ప్లస్ 956 మైనస్ 71 ప్లస్ 33.523 మైనస్ 17 మైనస్ 231. అయితే ఈ యొక్క క్వశ్చన్ అనేది మనము చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చండి. అది ఏ విధంగా అంటే లాస్ట్ డిజిట్ ని వెరిఫికేషన్ అనేది చేయండి. ఏ డిజిట్ అండి. లాస్ట్ డిజిట్ ని వెరిఫై చేయండి. లాస్ట్ డిజిట్ అంటే ఏంటంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయో చూడాలి. మనం పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయండి. 3 డెసిమల్స్ ఉన్నాయి. అంటే కొన్ని నోట్లలో 2 డెసిమల్స్ ఉన్నాయి, కొన్ని నోట్లలో 3 డెసిమల్స్ ఉన్నాయి. అంటే మనం ఇక్కడ 3 డెసిమల్స్ వచ్చినట్లుగా రాస్తామండి. అంటే 265 మైనస్ అంటే 6 7 ఉంది కదండి. అక్కడ 0 పెట్టమనుకోండి. 0 పెడితే దాని యొక్క వాల్యూ అనేది చేంజ్ అవ్వదు కదండి. కాబట్టి 670 710 523 231. అంటే ఇప్పుడు ఫస్ట్ 5 ఫస్ట్ దాని యొక్క నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ ఎంతండి 5. మైనస్ ఉంది కాబట్టి మైనస్. సెకండ్ లో 483.670 లో లాస్ట్ డిజిట్ ఎంతండి 0 ప్లస్ 956.710 లాస్ట్ డిజిట్ 0 ప్లస్ 724.597 లో లాస్ట్ డిజిట్ 7. లాస్ట్ డిజిట్ ఎంతండి 3. లాస్ట్ డిజిట్ 3 మైనస్ 17.231 లో లాస్ట్ డిజిట్ ఎంతండి 1. అయితే ఇక్కడ చూడండి, లాస్ట్ డిజిట్ కదండి మనం ఇక్కడ వెరిఫై చేస్తున్నాం. లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తున్నాం కాబట్టి ఆప్షన్ కూడా మనం ఏం చేయాలంటే లాస్ట్ డిజిట్ లో మాత్రమే, లాస్ట్ డిజిట్ లో ఎంతైతే మనకు వచ్చిందో ఉంటుందో అది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. అంటే 5 ప్లస్ 3 మైనస్ 1 ఎంతండి 2. అంటే 5 ప్లస్ 2 ఎంతండి 7. ఇక్కడ మనకు లాస్ట్ డిజిట్ లో ఏ ఆప్షన్ కి అయితే 7 ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ఆప్షన్ చూస్ చేసుకోవాలండి. ఫస్ట్ యొక్క లాస్ట్ డిజిట్ 1 రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి యొక్క లాస్ట్ డిజిట్ 3 రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి యొక్క లాస్ట్ డిజిట్ 7 కాబట్టి ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. తర్వాత బిట్ చూడండి. 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6 అంటే 6 పవర్ 5 ప్లస్ 6 పవర్ 4 ఈక్వల్ టు 81 నేను ఏ విధంగా రాస్తానంటే థర్డ్ బిట్ చూడండి. 81 నేను ఏ విధంగా రాస్తానంటే 3 పవర్ 4 కింద రాస్తున్నానండి. 81 3 పవర్ 4 కింద రాస్తున్నాను ఇంటూ 3.5 ఇంటూ క్వశ్చన్ మార్క్ మనం అక్కడ ఎక్స్ అనుకుంటున్నాను. మనం దేన్ని అయితే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఎక్స్ అనుకుంటున్నాను.
ఇప్పుడు 6 పవర్ 5 కదండి. 6 పవర్ 5 అంటే ఈ రెండులో 6 పవర్ 4 కామన్ తీయండి. అంటే 6 పవర్ 4 మనం ఇక్కడ కామన్ తీసుకున్నట్లయితే 6 పవర్ 4 కామన్ తీస్తే 6+1 ఈక్వల్ టు 3 పవర్ 4 ఇంటూ 3.5 ఇంటూ ఎక్స్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇలా స్టెప్ బై స్టెప్ చేయవసరం లేదు, మీకు అర్థం అవడం కోసం మాత్రమే నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను. ఇక్కడ 6 పవర్ 4 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 4 కింద రాస్తున్నానండి. 7 1 7 0.5 ఈ 0.5 ఏ విధంగా రాస్తున్నానంటే ఇక్కడ ఈక్వల్ టు 3 పవర్ 4 ఇంటూ 1/2 ఇంటూ ఎక్స్ అండి. ఈ 3/4కి మనకి ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. 2 కదండి, ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటు సైడ్ వస్తే మల్టిపుల్ చేస్తుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు 2 పవర్ 4 ఇంటూ 2 అంటే 2 పవర్ 5 వాల్యూ కదండి. 2 పవర్ 5 ఈక్వల్ టు ఎంత అండి? 32. 2 పవర్ 5 ఎంత అండి? 32. 2 పవర్ 5 వాల్యూ 32 కదండి. 2 పవర్ 5 32 కాబట్టి 2 పవర్ 5 మనకి 32 అనేది ఎక్కడ ఉన్నదో చూడాలి. అంటే ఆప్షన్ ఏ 64 రాంగ్ ఆన్సర్, ఆప్షన్ బి 16 రాంగ్ ఆన్సర్, ఆప్షన్ సి 32 కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. 4th బిట్ చూడండి, మనకి ఇక్కడ 4th బిట్ ఈ సింప్లిఫికేషన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయండి. మీరు జస్ట్ మనం సింప్లిఫికేషన్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా యూజ్ చేయవలసింది ఏంటంటే బాట్మస్ రూల్ అనేది యూజ్ చేయాలండి మాక్సిమం. నెక్స్ట్ 4th బిట్ చూడండి. 4th బిట్ ఏ విధంగా అన్నాడంటే 5 ఇంటూ 5 1/5 పర్సెంటేజ్ ఆఫ్ 3000 ఎంతండి? 3000 ప్లస్ 6 ఇంటూ 1/3 పర్సెంటేజ్ ఆఫ్ 6 ఇంటూ 1/3 పర్సెంటేజ్ ఆఫ్ 3000 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. అంటే మనకి ఇక్కడ ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. ఆఫ్ అంటే ఏంటంటే మల్టిప్లికేషన్. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ కాబట్టి మనకి ఇక్కడ ఫస్ట్ పర్సెంటేజ్ కి 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఇక్కడ ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ కాబట్టి మల్టిపుల్ చేయాలి మనం. ఇప్పుడు 25 ప్లస్ 1 అంటే 26/5 26/5 ఇంటూ 30 ప్లస్ 18 ప్లస్ 1 అంటే 19/3 ఇంటూ 30 అంతే కదండి. 3 1s 3 10s 5 1s 5 6. ఇక్కడ కూడా మనకి 26 ఇంటూ 6 ఎంతో మనకు తెలియదు, 19 ఇంటూ 10 ఎంతో మనకు తెలియదు. తెలియలేనప్పుడు మనం ఏం చేయాలంటే లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేయాలి. 6 6 ఎంతండి? 36 లో మళ్ళీ లాస్ట్ డిజిట్ అంటే 1s ప్లేస్ లో ఉన్న నెంబర్ ఎంతండి? 6 కాబట్టి 6 ప్లస్ 9 zeros కదండి. 9 ఇంటూ 0 0 కాబట్టి 0 చేస్తుంది. 6 ప్లస్ 0 అంటే 6 ప్లస్ 0 ఎంతండి? 6. మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో లాస్ట్ డిజిట్ అనేది 6 అనేది ఎక్కడ ఉన్నదో మనం ఇప్పుడు చూడాలి. అంటే ఆప్షన్ ఏ ఎంత ఇచ్చాడండి? ఆప్షన్ ఏ 0 ఇచ్చాడు లాస్ట్ డిజిట్, ఆప్షన్ బి లాస్ట్ డిజిట్ 0 ఇచ్చాడు, ఆప్షన్ సి లాస్ట్ డిజిట్ 6 ఇచ్చాడు. అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి మనకి ఇక్కడ. అయితే నెక్స్ట్ 5th బిట్ చూడండి. 5th బిట్ 1224/44 ఇంటూ 220/23 అక్కడ డివైడెడ్ బై కదండి. అంటే మల్టిపుల్ రెసిప్రోకల్ 414/340 414/340 5th బిట్ కదండి ఇది. 414/340 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అంతే కదండి. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ 44 చూడండి. 44 చూడండి మనకి ఇక్కడ 22 2s కదండి. 44 చూడండి 22 1s 22 2s 22 1s 0 22 2s 0కి 0 క్యాన్సిల్ అయింది మనకి ఇక్కడ. 0కి 0 క్యాన్సిల్. తర్వాత 34 కదండి మనకి 34 1s 34 6 0 34 36 0 34 36 0. నెక్స్ట్ 23 1 0 23 1 0 23
23 10 23 2070 23 2070 23 37 కదండి, కాబట్టి 207 కాదు. 2 టేబుల్తో క్యాన్సిల్ చేయండి. 23 అలా ఉంచండి, 23 అట్లా ఉంచండి. 20 2 1 0 2 2 0 ఎంతండి, 2 2 0 4 0 2 7 0 అంతే కదండి. 23 1 0 23 ఎంత క్యాన్సిల్ అవుతుందండి, 23 23 9 0 23 9 0 సరిపోతుంది కదండి. 23 9 0 23 9 0 క్యాన్సిలేషన్ చేసేటట్టుకి ఇక్కడ 36 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 9 ఉంది, ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ మనం ఇక్కడ ఎక్స్ అనుకుంటాం. మనం ఏదైతే కొనుక్కోవాలనుకుంటున్నామో దాన్ని ఎక్స్ అని అనుకుంటున్నాం. ఏదైతే కొనుక్కోవాలనుకున్నా అది ఎక్స్ అనుకుంటున్నామో. 36 9 0 324 ఎక్స్ ఈక్వల్ టు 324 ఎక్స్ ఈక్వల్ టు 324 వచ్చింది. కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ ఏ 316 రాంగ్ ఆన్సర్, ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ సమ్ చూడండి. నెక్స్ట్ సమ్ 3/5 సిక్స్త్ క్వశ్చన్ చూడండి. 3/5 ఇంటూ హాఫ్ అంటే మనం ఇక్కడ ఏది చెప్పాము అండి, హాఫ్ అంటే మల్టిపుల్ చెప్పాము, మల్టిపులే కదండి చెప్పాము. 3/5 ఇంటూ 4/7 ఇంటూ 2/3 ఇంటూ 2/3 ఇంటూ 8 7 5 డివైడెడ్ బై 1/5 అంటే 5 డివైడెడ్ బై 1/5 రెసిప్రాకల్ మల్టిపుల్ అంటే మల్టిపుల్ రెసిప్రాకల్ అంటే ఇంటూ 5 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ మనం ఇక్కడ ఎక్స్ అనుకున్నామండి. క్వశ్చన్ మార్క్ ఎంత అనుకున్నామండి, ఎక్స్ అనుకున్నాం. మనం ఇప్పుడు ఫస్ట్ క్యాన్సిలేషన్ చేసేటప్పుడు 5 కి క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 3 కి క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 7 ఒకటే కదా ఉండే, 7 ఒకటి ఉంది కాబట్టి 7తో మల్టిపుల్ డివైడెడ్ బై చేయండి. ఇక్కడ అంటే డినామినేటర్ లో మనకి ఇక్కడ కనిపించే నంబర్ 7 ఒకటే ఉంది కాబట్టి 7తో డివైడెడ్ బై చేయండి. 7తో డివైడెడ్ బై చేసేటప్పుడు 7 1 0 7 7 2 0 14 7 5 0 కదండి, 125 అంటే 4 ఇంటూ 2 ఇంటూ 125 ఈక్వల్ టు ఎక్స్. 4 2 0 8 ఇంటూ 125 8 ఇంటూ 125 అంటే 8 5 0 ఎంత అండి 40 8 5 0 40 8 2 0 8 8 2 0 16 ప్లస్ 4 ఎంతండి 16 ప్లస్ 4 20 8 1 0 8 8 ప్లస్ 2 1000 అనేది ఏ ఆప్షన్ అనేది 1000 అనేది సి అండి. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత 7th క్వశ్చన్ ఏ విధంగా అడిగాడండి. 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ 3/8 ఇంటూ 4/7 ఇంటూ 9/11 ఇంటూ 4312 ఈక్వల్ టు స్క్వేర్ ఎక్స్ రూట్ 49 అంటే 7 కదండి, మల్టిపుల్ లో ఉంది, ఇటు సైడ్ వస్తే డివైడెడ్ బై కాబట్టి ఇంటూ 7 4 1 0 4 2 0 8 అండి, 2 1 0 2 2 0 2 1 0 2 5 0 2 6 0 అంతే కదండి 2 6 0. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి 7 టేబుల్తో క్యాన్సిల్ చేయండి. 7 టేబుల్తో క్యాన్సిల్ చేస్తున్నట్లయితే 7 3 0 ఎంతండి 7 3 0 20 21 7 3 0 21 0 7 8 0 కదండి 7 8 0 308 7 8 0 56. ఇప్పుడు మరొకసారి 7తో క్యాన్సిల్ చేయండి. 7 1 0 7 4 0 28 7 4 0 28 11 1 0 11 ఎంత క్యాన్సిల్ అవుతుందండి 11 4 0 42 అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఉన్నాయండి 3 ఇంటూ 9 ఇంటూ 4 ఈక్వల్ టు ఎక్స్ అంతే కదండి. ఇప్పుడు 3 ఇంటూ 4 ఇంటూ ఎక్స్ 3 ఇంటూ 9 ఇంటూ 4 అంటే 3 9 9 3 0 20 9 3 0 27 ఇంటూ 4 4 7 0 28 4 2 0 8 8 ప్లస్ 2 అంటే 10 అంటే ఆన్సర్ ఎంత అండి ఎక్స్ ఈక్వల్ టు 108 ఎక్స్ ఈక్వల్ టు 108 అంటే మనం ఇప్పుడు ఆప్షన్స్ చెక్ చేయండి. ఆప్షన్ ఏ 108 ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 8th క్వశ్చన్ చూడండి. ఇప్పుడు మనము
ఎయిత్ క్వశ్చన్ చూడండి 185% ఆఫ్ వన్ అంటే ఆఫ్ అంటే మల్టిపుల్ కాబట్టి ఇంటూ 500 మైనస్ 46% ఆఫ్ అంటే మరొకసారి మల్టిపుల్ అంటే 1650 ఈక్వల్ టు 4 ఇంటూ క్వశ్చన్ మార్క్ 4 ఇంటూ క్వశ్చన్ మార్క్ అండి. అయితే ఇప్పుడు మనం 4 ఇంటూ క్వశ్చన్ మార్క్ కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ చూడండి, మనం ఇక్కడ ఏం చేయాలంటే పర్సంటేజ్ కి 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ పర్సంటేజ్ కి 1 0 క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా 1 0 ఉందండి, అంతే కదండి. అయితే ఇక్కడ 185 ఇంటూ 5 ఉంది, 185 ఇంటూ 5 ఉంది, మైనస్ 46 ఇంటూ 165 బై 1 0 ఉంది కదండి పర్సంటేజ్ లో, బై 10 ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ అండి. చూడండి మనం ఇక్కడ ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం అంటే డిజిట్ సమ్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తున్నాం అండి. డిజిట్ సమ్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఒక మనకి ఇచ్చిన డిజిట్ లో నెంబర్ ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో అన్ని నెంబర్స్ ని యాడ్ చేస్తుంది. ఆ వచ్చిన నెంబర్ ని డివైడెడ్ బై 9 తో డివైడెడ్ బై 9 తో చేస్తామండి. 9 తో డివైడ్ చేసినప్పుడు మనకు ఒక దాని యొక్క కోషెంట్ అనేది ఎంత అయితే వస్తుందో అది మనకి ఇక్కడ డిజిట్ సమ్ అవుతుందండి. ఒకవేళ 9 సపోజ్ కి 7 వచ్చింది అనుకోండి, 7 ని 9 తో డివైడ్ చేయాలి. కాకపోతే 7 ని 9 తో డివైడ్ చేసేటప్పుడు మనకి రిమైండర్ అనేది 0 రాదు. కాబట్టి 0 రాదంటే కోషెంట్ అనేది రాదు. కాబట్టి అక్కడ 7 మాత్రమే 7 మనకి అక్కడ డిజిట్ సమ్ అవుతుంది. అంటే ఇక్కడ 8 + 1 ఎంత అండి 9 కాబట్టి 9 క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ దీని యొక్క ఈ నెంబర్ యొక్క 185 యొక్క డిజిట్ సమ్ ఎంత అంటే 5 యొక్క డిజిట్ సమ్ ఎంత అండి 5 మైనస్ ఇది క్యాన్సిల్ అవుతుంది చూడండి. 2 5 10 2 2 2 3 0 అంతే కదండి. 5 1 0 5 3 0 15 5 3 0 15 అంతే కదండి. 23 యొక్క డిజిట్ సమ్ ఎంత అండి 5, 33 యొక్క డిజిట్ సమ్ ఎంత అండి 6 అంతే కదండి. ఇప్పుడు 4 ఇంటూ ఎక్స్ 5 5 25 యొక్క డిజిట్ సమ్ ఎంత అండి 25 యొక్క డిజిట్ సమ్ 7 5 6 ఎంత అండి 30 యొక్క డిజిట్ సమ్ 3 ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్. దీని యొక్క డిజిట్ సమ్ ఎంత అండి 7 మైనస్ 4 అంటే ఎంత అండి 7 మైనస్ 3 అంటే 4 ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్. ఇప్పుడు ఈ ఎక్స్ నెంబర్ యొక్క 4 యొక్క డిజిట్ సమ్ 4, ఇక్కడ 4 యొక్క డిజిట్ సమ్ 4. ఈ ఎక్స్ నెంబర్ యొక్క డిజిట్ సమ్ అనేది ఎంతైతే సపోజ్ కి 2 అయింది అనుకోండి, ఎక్స్ యొక్క డిజిట్ సమ్ 2 అవుతుంది, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అవుతుంది. ఎప్పుడు ఈక్వల్ అవుతుందండి ఎక్స్ యొక్క డిజిట్ సమ్ 1 అయినప్పుడు మాత్రమే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అనేది ఈక్వల్ అవుతుంది. అక్కడ ఈ ఎక్స్ యొక్క మనం ఆప్షన్స్ లోకి వెళ్ళినట్లయితే ఆప్షన్ చెక్ చేయండి. మీరు ఆప్షన్స్ చెక్ చేసేటప్పుడు ఫస్ట్ ఆప్షన్ యొక్క డిజిట్ సమ్ ఎంత అయిందండి 9 అంటే డిజిట్ సమ్ 0 అవుతుందండి. 9 అంటే డిజిట్ సమ్ ఎంత అండి 0 అవుతుంది. తర్వాత 13 అంటే 4 అవుతుందండి డిజిట్ సమ్. తర్వాత ఆప్షన్ సి అనేది 8 + 5 10 13 అండి. 13 అంటే మళ్ళీ డిజిట్ సమ్ ఎంత అవుతుందంటే 4 అవుతుందండి. 4 అవుతుంది కాబట్టి మనకి డిజిట్ సమ్ అనేది 1 రావాలి. కాబట్టి 4 + 1 5 4 + 1 5 + 5 ఎంత అండి 10 డివైడెడ్ బై 9 అంటే మనకి అక్కడ రిమైండర్ అనేది 1 వస్తుంది. కాబట్టి మన యొక్క డిజిట్ సమ్ ఎంత అవుతుందంటే 1 అవుతుందండి. మన యొక్క డిజిట్ సమ్ 1 కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అండి. ఈ డిజిట్ సమ్ కాన్సెప్ట్ అనేది మీకు అర్థం అవ్వకపోతే మన మ్యాథ్స్ లాజికల్స్ మెయిన్ ఛానల్లో ఉంది, ఖచ్చితంగా మీరు చూసిన తర్వాత మీకు ఈ యొక్క డిజిట్ సమ్ కాన్సెప్ట్ అనేది వెరీ సింపుల్ గా అర్థం అవుతుందండి. ఆ వీడియోని కూడా చూడండి. అది ఇప్పుడు డిజిట్ సమ్ కూడా మనకి ఈ యొక్క అర్థమెటిక్ లో ఒక పార్ట్ అండి. కాకపోతే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అడిగితే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అడగడం. కాకపోతే ఖచ్చితంగా మనము ఈ యొక్క సింప్లిఫికేషన్స్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా డిజిట్ సమ్ అనేది కొన్ని బిట్లలో వాడుతామండి. అయితే తర్వాత 9వ బిట్ చూడండి. తర్వాత 9th క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్ చూస్తున్నట్లయితే 2√3 కదండి. 2 ఇంటూ √3 అంటే 3 1/2 అని రాస్తామండి. తర్వాత ఇంటూ
3√8 అండి. 3 ఇంటూ 8 1/2 కదండి. 8 1/2ని 8 1/2ని 2 ఇంటూ 2 పవర్ 2 స్క్వేర్ 2 ఇంటూ 2 ఎంతండి 2 ఇంటూ 2 అంటే 2 2 4 4 2 8 అంటే 2³/2 అని రాస్తానండి. 2³/2 అంటే 2 పవర్ 3/2 అని రాస్తున్నాను. ఇంటూ 2 ఇంటూ 3³ కదండి 27, 3³ 27 కాబట్టి 3 ఇంటూ 3/2 అని రాస్తాను. 3 ఇంటూ 3 పవర్ 3/3 అని రాస్తున్నాను. తర్వాత 2 ఇంటూ 2 1/2 ఈక్వల్ టు 2/4x 2/4 ఇంటూ x అండి. 2/4 ఇంటూ x అండి. 2/4 ఇంటూ x అంటే ఇప్పుడు 2/4 ఇంటూ x అండి. అయితే ఇప్పుడు మనము ఇక్కడ మనకి ఏ ఫార్ములా ఉపయోగపడుతుందంటే మీ అందరూ 8th క్లాస్ చదివేటప్పుడు a⁴m ఇంటూ a⁴n ఈక్వల్ టు a⁴m+n ఎక్స్పోనెంట్స్ చాప్టర్ నుంచి ఈ ఫార్ములా ఉపయోగపడుతుందండి. ఈ ఫార్ములా ఎలాగంటే ఇక్కడ 2 ఉంది కదండి 2/1 2/3/2 2/1 పవర్స్ యాడ్ చేయండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 పవర్ ఉంది, ఇక్కడ 2 పవర్ ఉంది, ఇక్కడ 2 పవర్ ఉంది కదండి. దీని యొక్క 2 పవర్ వాల్యూ ఎంతండి 2/1 అంటే 2/1 2/1/2 2/1 యొక్క వాల్యూ ఎంతండి అంటే టోటల్ 2/3/2 ఇక్కడ 2/3/2 ఇది ఒక 1 అంటే 2 ఇక్కడికి 2 ఇంటూ 2/3/2 అంటే 2/5/2 2/5/2 2/5/2 2/1 అంటే 2/7/2 2 ఇంటూ 2/7/2 దట్ ఈక్వల్ టు 2 ఇన్ 2 పవర్ ఎంత ఉంది 10/2 కదండి 10/2. ఇక్కడ చూడండి ఇప్పుడు 3 చూడండి 3/1/2 3/1 అంటే 3/2/2 అంటే 3/3/2 ప్లస్ 3/3/2 అంటే 3/6/2 3/6/2 ఇంటూ 3/6/2 అంటే 6/2 దట్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ రాస్తున్నాను చూడండి 3/6/2 అంటే 2 1s 2 3s అంటే 3/3 ఇంటూ 2/5 ఈక్వల్ టు 2/4 ఇంటూ ఎక్స్ 2/4 ఇంటూ ఎక్స్. ఇక్కడ 2 దీన్ని 2 ఇంటూ 2/4 కింద రాస్తే 3/3 ఇంటూ 2 ఇంటూ 2/4 కింద రాస్తున్నట్లయితే ఇంటూ 2 ఈక్వల్ టు 2/4 ఇంటూ ఎక్స్. 2/4కి 2/4 క్యాన్సిల్ అయిపోయింది. 2/4కి 2/4 క్యాన్సిల్ అయినట్లయితే 3³ వాల్యూ ఎంతండి 27 ఇంటూ 2 అంటే 54. మన ఆన్సర్ అక్కడ మనకు ఆన్సర్ అనేది ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. 3/3 అంటే 27 ఇంటూ 2 అంటే 54 అనేది ఆప్షన్ బిలో ఉంది. కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. తర్వాత 10th క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్ మనకి అక్కడ ఏ విధంగా అడిగాడంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 10th క్వశ్చన్ చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 729/45 ఇంటూ 720 ప్లస్ ఎక్స్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 900. 45 క్యాన్సిల్ చేయండి. మనకి ఇక్కడ 45 క్యాన్సిల్ చేసినట్లయితే 5 9s ఎంతండి 45. 5 9s ఎంతండి 45. 720 క్యాన్సిల్ చేయండి. 5 1s 5 5 4s 5 1s 5 కదండి 5 4s 20 5 4s 20. ఇప్పుడు 723 అంటే 729 అంటే 27 స్క్వేర్ ని స్క్వేర్ రూట్ ఆఫ్ 729 9 ఇంటూ 144 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 900 అండి. x ఈక్వల్ టు 900. 9 1s 9 3s అండి. దట్ ఈక్వల్ టు x ఈక్వల్ టు 900 మైనస్ 3 4s 12 3 4s 12 13 3 1s 3 432 x ఈక్వల్ టు 432 8
8, 9 minus 3 2, 8 minus 4 and 4. X equal to ఎంతండి 428. x equal to చూడండి 428 అనేది ఆప్షన్ 2B అనేది రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ B అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ B అనేది రైట్ ఆన్సర్.